So dear students, welcome to online class Asian and Pierrot College of Science. So Department of Physics మన 6th సెమిస్టర్లో ఉన్నాం. క్లస్టర్ పేపర్ 8C డీల్ చేసుకుంటున్నాం. ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ టైటిల్ వచ్చేసి. వీఆర్ స్టిల్ ఇన్ ద యూనిట్ 1 చాప్టర్ 1 బట్ లెక్చర్ నెంబర్ 3 అండ్ టుడేస్ టాపిక్ ఈస్ flywheel energy storage, electrical and magnetic energy storage. But in today's class I wish to complete only flywheel energy storage. ఓకేనండి, ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటి, దాని గురించి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫ్లైవీల్ మీరు ఆల్రెడీ మనం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ చూస్తూ ఉంటాం. మన ఫస్ట్ ఇయర్ ల్యాబొరేటరీలో ఉంటుంది ఒక ఫ్లైవీల్ అనేది. ఎలా ఉంటుందండి, ఒక హెవీ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్కి సెంటర్ గుండా ఒక యాక్సిస్ పాస్ అయి ఉంటుంది. ఓవరాల్ బాడీ అంతా కూడా ఒక వాల్కి ఫిక్స్ చేసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్లైవీల్. సో అటువంటి ఫ్లైవీల్ డివైజెస్ని ఉపయోగించి కూడా ఎనర్జీని స్టోర్ చేయొచ్చు. బట్ ఏ రూపంలో అంటే మెకానికల్ ఎనర్జీ రూపంలో స్టోర్ చేస్తారు. అది అవసరమైనప్పుడు ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారు. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్లైవీల్ బేసిక్గా ఉంటారంటే ఎనర్జీ స్టోరేజ్ డివైస్. దానికి ఇంకో పేరు ఏంటంటే ఫ్లైవీల్ ఈజ్ ఎసెన్షియల్లీ మెకానికల్ బ్యాటరీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ మాస్ రొటేటింగ్ అరౌండ్ అన్ యాక్సిస్. సో ఫ్లైవీల్కి ఇంకో పేరు ఏంటంటే మెకానికల్ బ్యాటరీ అంటాం. సో బ్యాటరీ అంటే మీనింగ్ ఏంటంటే ఎనర్జీని స్టోర్ చేసే డివైజ్ ఏమంటే బ్యాటరీ అంటాం. సో ఇది మెకానికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది కాబట్టి మెకానికల్ బ్యాటరీ అనొచ్చు. బికాస్ ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకుని ఆ ఫ్లైవీల్ని రొటేట్ చేస్తారు. ఆ యాక్సిస్ రోటర్ని ఉపయోగించి ఫ్లైవీల్ని రొటేట్ చేస్తారు. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని అది ఏ రూపంలో మారుతుంది, అది తిరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ రూపంలో మారుతున్నట్టు. ఓకేనా, అది అవసరమైనప్పుడు ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తారు. అది ఎట్లాగనేది ఈ ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఫ్లైవీల్ అనేది బేసిక్గా ఉంటుంటే మెకానికల్ బ్యాటరీ అంటారు. ఇది ఏం కలిగి ఉంటుందంటే ఒక మాస్ కలిగి ఉంటుంది. ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతున్న మాస్ని కలిగి ఉంటుంది. ఈ మాస్ రొటేటింగ్ అరౌండ్ అన్ యాక్సిస్. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్ బై యాక్సలరేటింగ్ ఎ రోటర్ టు వెరీ హై స్పీడ్స్ అండ్ మెయింటైనింగ్ ద ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ యాజ్ అ రొటేషన్ ఎనర్జీ. ఇది ఏ ఎనర్జీని స్టోర్ చేస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అండ్ ఎలా వర్క్ చేస్తుందంటే దానికి ఒక రోటర్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే యాక్సిస్ అనుకుంటున్నామో దాన్ని ఏమంటారంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్లో అంటే ఈ టెక్నాలజీస్లో రోటర్ అంటారు. సో అది ఏంటంటే యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ మారుతూ ఉంటుంది అనమాట. యాక్సలరేటింగ్ అంటే మీనింగ్ ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ. యాక్సలరేటింగ్ ఏ రోటర్ టు వెరీ హై స్పీడ్స్కి యాక్సలరేట్ అవుతాయి అండ్ మెయింటైనింగ్ ది ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ యాజ్ ఏ రొటేషన్ ఎనర్జీ. ఓకేనా, ఇది ఎనర్జీని ఏ రూపంలో స్టోర్ చేస్తుంది, మీరు ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించి ఆ రోటర్ని తిప్పారనుకోండి, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ రూపంలోకి మారినట్టు అంటే కైనెటిక్ ఎనర్జీ రూపంలోకి మారినట్టు. బికాజ్ రోటర్ తిరుగుతుంది కదా. సో తిరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ రూపంలో మారుతున్నట్టు. సో అది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ రూపంలో మారింది కాబట్టి అది ఏ రూపంలో ఎనర్జీని స్టోర్ చేస్తుంది, అక్కడ అది రొటేట్ అవుతుంది కాబట్టి, తిరుగుతుంది కాబట్టి రొటేషన్ ఎనర్జీ రూపంలో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తున్నట్టు మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సీలింగ్ ఫ్యానే తీసుకుంటే కనుక మనం స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరగడం మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే మనం ఇచ్చే ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. బట్ ఫ్యాన్ రొటేట్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే అది ఏ ఎనర్జీ కింద మారిందంటే మెకానికల్ ఎనర్జీ కింద మారింది. మెకానికల్ ఎనర్జీ కింద మారి ఏం చేస్తుంది, అక్కడ రొటేషన్ చేస్తుంది. అంటే ఏ రూపంలో ఎనర్జీ అక్కడ స్టోర్ అవుతుందంటే రొటేషన్ ఎనర్జీ రూపంలో ఎనర్జీ స్టోర్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ తీసుకుంటే కనుక అటువంటిది ఫ్లైవీల్ కూడా. బట్ దీని పర్పస్ ఏంటంటే గ్రిడ్ నుంచి వస్తున్న ఎక్సెస్ పవర్ని స్టోర్ చేయడం కోసం ఆ ఎక్సెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీని దేనికి ఇస్తారంటే ఫ్లైవీల్కి ఇస్తారు. ఫ్లైవీల్ ఏం చేస్తుందంటే ఎనర్జీని తీసుకుని రొటేట్ అవుతుంది. అంటే అక్కడ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రొటేషన్ ఎనర్జీ అండ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రొటేషన్ ఎనర్జీ. మనకు అవసరమైనప్పుడు ఆ రొటేషన్ ఎనర్జీ మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అది ఎట్లాగనేది ఈ టాపిక్లో చూద్దాం ఒకసారి. ఓకే, ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ ఈజ్ ఏ ప్రామిసింగ్ టెక్నాలజీ ఫర్ రిప్లేసింగ్ కన్వెన్షనల్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ యాజ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి మనం ఎప్పటి నుంచో బ్యాటరీ టెక్నాలజీస్ డెవలప్ అయిన కాడి నుంచి కూడా స్టార్టింగ్ బ్యాటరీస్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని ఉపయోగిస్తూ వచ్చారు. బ్యాటరీస్ పర్పస్ ఏంటంటే ఎనర్జీ స్టోర్ చేయడం కోసం, ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసే వాటిని ఏంటంటే బ్యాటరీస్ అంటాం. వీటికి రిప్లేస్మెంట్గా ఫ్లైవీల్ని ఉపయోగించే ఛాన్సెస్ ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్ డెవలప్ చేసిన తర్వాత లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ప్లేస్లో ఫ్లైవీల్స్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఫ్లైవీల్ వల్ల ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్ లైఫ్ సస్టైనబుల్గా ఉంటాయి ఫ్లైవీల్స్. బట్ బ్యాటరీస్ అలా కావు. కొంతకాలం అయిన తర్వాత ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే కనుక యాసిడ్ కాబట్టి యాసిడ్ వల్ల బ్యాటరీ స్పాయిల్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనండి, కాబట్టి లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి రిప్లేస్మెంట్ అంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఓకేనా, మోస్ట్ మోడర్న్ హై స్పీడ్ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్
FESS, FES అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. మోస్ట్ మోడర్న్ హై స్పీడ్ అంటే ఎక్కువ స్పీడ్తో జరిగే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ హ్యూజ్ రొటేటింగ్ సిలిండర్ సపోర్టెడ్ ఆన్ ఏ స్టాటర్. ఈ హై స్పీడ్ ఫ్లైవీల్ అనేది మోడర్న్ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్లైవీల్స్ ఏంటంటే ఏం కలిగి ఉంటాయంటే హ్యూజ్ రొటేటింగ్ సిలిండర్, రొటేటింగ్ డిస్క్ ఉంటుంది చూడండి, అది చాలా హెవీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, హెవీ మాస్తో ఉంటుంది. అండ్ సపోర్టెడ్ అని స్టాటర్, అది దేని మీద సపోర్ట్ అయి ఉంటుంది అంటే ఒక స్టాటర్ మీద సపోర్ట్ అయ్యింది. స్టాటర్ అంటే మీనింగ్ ఏంటంటే ద స్టేషనరీ పార్ట్ ఆఫ్ ఏ రోటరీ సిస్టమ్. సో తిరుగుతున్న సిస్టమ్కి ఒక ఫిక్స్డ్ స్టాండ్ అనమాట మీనింగ్ అది. ఆ ఫ్లైవీల్ దాని మీద స్టాండ్ అయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని తిరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే ఫ్లైవీల్ని వాల్కి ఎలాగైతే ఫిక్స్ చేస్తామో అలాగే ఆ ఫ్లైవీల్ యాక్సిస్ని ఒక స్టాటర్ అనే దాని మీద ఫిక్స్ చేస్తారు. ఆ స్టాటర్ బేస్ చేసుకుని ఫ్లైవీల్ తిరుగుతుంటుంది అనమాట. ఓకేనండి. ఆ స్టాటర్ ఏంటంటే బై మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ బేరింగ్స్. సో ఆ స్టాటర్లో ఏముంటాయంటే బేరింగ్స్ ఉంటాయి, అవి ఏంటంటే మ్యాగ్నెటికల్లీ లెవిటేట్ అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్స్ అనమాట అవి. సో ఆ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ వల్ల ఏమవుతాయంటే ఈ ఫ్లైవీల్ అనేది ఫ్లైవీల్ అనేది ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ బేరింగ్స్ వల్ల రిపల్ అయ్యి సర్టెన్ ఎయిర్లో ఉండి తిరగడం మొదలు పెడుతుంది. అంటే రిపల్షన్ వల్ల ఎయిర్లో ఉండి తిరగడం మొదలు పెడుతుంది. సో వీటిని ఏమంటే మ్యాగ్నెటికల్ లెవిటేటెడ్ బేరింగ్స్ అంటారు. So these bearings are permanent magnets which support the weight of the flywheel by repulsion forces and are stabilized with electromagnets. Okay, ఈ బేరింగ్స్ ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇది బేరింగ్స్, ఆ బేరింగ్స్ ఆ డివైస్ అంతా కూడా చూపిస్తాను మీకు వీడియోలో. విచ్ సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లైవీల్. ఆ బేరింగ్స్ ఏం చేస్తాయంటే ఫ్లైవీల్ వెయిట్ని సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ ఫ్లైవీల్ అనేది కన్సిస్టెంట్గా ఒక పర్టికులర్ ఏరియాలో ఉండి తిరిగేలాగా అనమాట. ఆ వెయిట్ అంతా కూడా ఈ బేరింగ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అవి ఆ మ్యాగ్నెట్స్ కింద పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కింద ఎలా బిహేవ్ చేస్తాయంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్నల్ డివైజెస్, ఇవన్నీ కూడా ఫ్లైవీల్ మెథడ్లో ఇవన్నీ కూడా బయటికి కనిపించవు. కానీ ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ బేస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ అవన్నీ కూడా మనకి ఫర్దర్ టాపిక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనండి. FESS utilize kinetic energy stored in the rotational mass with low frictional loss. The kinetic energy of the system is described by the equation. Okay, FESS system అనేది అంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ యూటిలైజ్ కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ రొటేషనల్ మాస్. సో ఆ ఫ్లైవీల్ తిరుగుతుంటుంది కదా, సో తిరుగుతుందంటే మీనింగ్ ఏంటంటే రొటేషన్ ఎనర్జీ, దానికి రొటేషన్ ఎనర్జీ ఉన్నట్టు. అంటే ఏ ఎనర్జీ అక్కడ స్టోర్ అయి ఉందంటే రొటేషన్ ఎనర్జీ స్టోర్ అయి ఉంది. ఏ రూపం అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏ రూపంలో ఉందంటే రొటేషన్ ఎనర్జీ రూపంలో ఉంది. అండ్ లో ఫ్రిక్షనల్ లాసెస్ అంటే ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బేరింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఎయిర్ ఫ్రిక్షన్ కానీ లేదా ఇంకొక వేరే రకమైన ఫ్రిక్షన్ కానీ లేకుండా ఫ్రీగా తిరుగుతుంటుంది. మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి అది రొటేట్ అవుతుంది. అది కూడా ఎలాగంటే ఫ్రీగా తిరగడం అంట, తక్కువ ఫ్రిక్షనల్ లాసెస్ తోటి తిరుగుతుంటుంది. ఏ సిస్టమ్కైనా తిరుగుతున్న సిస్టమ్ కైనెటిక్ ఎనర్జీని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే kinetic energy of the rotating system is equal to EK is equal to 1/2 I omega square. ఇక్కడ I అంటే మీనింగ్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒమేగా అంటే మీనింగ్ ఏంటంటే యాంగులర్ వెలాసిటీ. ఓకేనండి. ఇక్కడ చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్. సో ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేయడానికి ఉపయోగించే డివైస్ ఇది. మనకు తెలిసిన డివైస్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసే డివైస్ బ్యాటరీ ప్లేస్లో దీన్ని కూడా ఉపయోగిస్తారు. ఎలాగనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్ అంటే ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఫ్లైవీల్కి ఇచ్చేస్తే కనుక, ఫ్లైవీల్ రోటర్కి ఇస్తే కనుక ఆ రోటర్ ఏం చేస్తుందంటే అంటే ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్లో బిల్ట్ ఇన్ మోటార్ జనరేటర్ ఉంటుంది. సో మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని తిరుగుతుంది. ఆ మోటార్కి అటాచ్డ్గా ఒక రాడ్ బేస్ చేసుకుని ఫ్లైవీల్ ఉంటుంది. ఎప్పుడైతే మోటార్ తిరుగుతుందో ఫ్లైవీల్ కూడా తిరుగుతుంది. ఈ ఫ్లైవీల్కి అటాచ్డ్గా ఒక జనరేటర్ ఉంటుంది. అంటే ఈ తిరుగుతున్న ఎనర్జీని మరలా జనరేట్ ఏం చేస్తుందంటే తిరుగుతున్న రొటేషన్ ఎనర్జీని జనరేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మారుస్తుంది. ఇదంతా కూడా డివైజ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ I అంటే ఏంటి, ఒమేగా అంటే ఏంటి చెప్తున్నాను ఇక్కడ. వేర్ I ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రొటేటింగ్ డిస్క్. ఓకే, వెన్ ఒమేగా ఆర్ I ఇంక్రీజెస్ ద ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఇంక్రీజెస్. అంతే కదా, ఐకి ఎనర్జీకి రిలేషన్ అంటే ప్రొపోర్షనల్, ఒమేగాకి ఎనర్జీకి రిలేషన్ ఏంటంటే ప్రొపోర్షనల్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే కనుక ఎనర్జీ ఆఫ్ ద డివైస్ పెరిగినట్టే, యాంగులర్ వెలాసిటీ పెరిగినా సరే ఎనర్జీ పెరిగినట్టే. ఓకేనండి. సో హౌ ఇట్ వర్క్స్, ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎలా, ఫ్లైవీల్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్పుట్ ఎనర్జీ ఏంటంట, ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్పుట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సలరేట్ ద రోటర్ అప్ టు స్పీడ్ యూజింగ్ ద బిల్ట్ ఇన్ మోటార్ జనరేటర్. ఓకే,
ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్లో ఏముంటుందంటే బిల్ట్ ఇన్ మోటార్ జనరేటర్, అంటే మోటార్ జనరేటర్ ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక ఎండ్లో మోటార్ ఉంటుంది, దానికి అటాచ్డ్గా జనరేటర్ కూడా ఉంటుంది. సో మోటార్కి జనరేటర్కి డిఫరెన్స్ ఏంటంటే మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, జనరేటర్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మోటార్ అండ్ జనరేటర్. సో మోటార్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ కింద ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటుంది, అంటే దాన్ని యూజ్ చేసుకుంటుంది. జనరేటర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. ఓకేనా? రొటేషనల్ మోషన్ని మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చేది జనరేటర్, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మార్చేది మోటార్. ఓకేనండి? సో ఈ డివైస్లో ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్లో బిల్ట్ ఇన్ మోటార్ జనరేటర్ సిస్టమ్ ఉంటుంది. ఇన్పుట్ అంటే ఫ్లైవీల్కి ఇన్పుట్ ఏ ఎనర్జీ ఇస్తాం అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే కనుక ముందు ఎవరు తీసుకుంటారు? తీసుకునేది ఎవరంటే మోటార్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మోటార్ తీసుకుంటుంది. ఆ మోటార్ ఏం చేస్తుందంటే దానికి షాఫ్ట్ అంటే రాడ్ అటాచ్ అయి ఉంటుంది. ఆ రాడ్ ఎప్పుడైతే మోటార్కి అటాచ్ అయి ఉందో ఆ రాడ్ కూడా తిరగడం మొదలు పెడుతుంది. ఆ రాడ్ వెళ్ళి దేనికి అటాచ్ అయి ఉంటుందంటే ఫ్లైవీల్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మోటార్ రన్ అవుతుందో ఫ్లైవీల్ కూడా రన్ అవుతుంది. సో ఈ ఫ్లైవీల్ రన్ అవుతుందంటే కనుక ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ రూపంలోకి మారిందంటే రొటేషనల్ ఎనర్జీ రూపంలోకి మారినట్టు. ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్పుట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సలరేట్ ద రోటర్ అప్ టు స్పీడ్ యూజింగ్ ద బిల్ట్ ఇన్ మోటార్ జనరేటర్. ఓకే? The inertia allows the rotor to continue spinning and the resulting kinetic energy is converted to electricity. ఓకే? ఎప్పుడైతే రోటర్ తిరుగుతుంది, అంటే రోటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లైవీల్కి మధ్య ఉన్న రాడ్. ఓకేనా? ఫ్లైవీల్కి సెంటర్ నుంచి ఒక యాక్సిస్ వెళ్తున్నాను కదా, ఆ యాక్సిసే. ఆ యాక్సిస్ దేనికి కనెక్ట్ ఉంటుంది? మోటార్ కనెక్ట్ ఉంటుంది. సో ఈ డివైస్ చూపిస్తాను మీకు. ఎప్పుడైతే మోటార్ రన్ అవుతుందో ఈ రోటర్ కూడా రన్ అవుతుంది. కానీ మనకి ఇనర్షియా డెఫినేషన్ ఒకటి ఉంది. ఏంటంటే ఒక బాడీ తిరుగుతున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన ఎనర్జీ ఉన్నంతసేపు కూడా ఆ బాడీ తిరుగుతుంది. ఎనర్జీ ఆగిపోతే కనుక బాడీ ఆగిపోవాలి యాక్చువల్గా. కానీ ఇనర్షియా యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వన్స్ రోటర్ తిరగడం మొదలు పెడితే కనుక బేసిక్గా నెక్స్ట్ ఆగిపోవాలి అది. కానీ ఆ రోటర్ యొక్క ఎనర్జీ ఏం చేస్తుంది, ఆ బాడీ యొక్క ఎనర్జీ ఏం చేస్తుందంటే అది ఆగకుండా, ఎనర్జీ యొక్క పర్పస్ ఏంటి? ఒక పని మనం చేస్తుండే కానీ దాన్ని వ్యతిరేకించడం. ఏదైనా మనం పని చేస్తుండే దాన్ని వ్యతిరేకించే దాన్ని ఏమంటే ఇనర్షియా అంటాం. ఇక్కడ రోటర్ కంటిన్యూస్గా తిరిగి కాసేపు ఆగిపోవాలి. కానీ ఇనర్షియా ఏం చేస్తుందంటే అది ఆగకుండా కంటిన్యూగా స్పిన్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట ఇనర్షియా అనేది. కాబట్టి ఇనర్షియా అలౌస్ ద రోటర్ టు కంటిన్యూ స్పిన్నింగ్. కంటిన్యూగా రోటర్ వన్స్ మీరు ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత రోటర్ తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఆ రోటర్లో ఇనర్షియా ఏం చేస్తుందంటే అది ఇంకా మరలా ఆగకుండా కంటిన్యూస్గా తిరిగేలా చేస్తుంది. బేసిక్గా అయితే ఆగిపోవాలి, కొంత ఎనర్జీ తీసుకున్న తర్వాత రోటర్ తిరిగి ఆగిపోవాలి. కానీ అలా ఇనర్షియా ఏం చేస్తుందంటే అలౌస్ ద రోటర్ టు కంటిన్యూ స్పిన్నింగ్, కంటిన్యూగా తిరిగేలా చేస్తుంది. కాబట్టి కంటిన్యూగా తిరుగుతుంది కాబట్టి అండ్ ద రిజల్టింగ్ కైనెటిక్ ఎనర్జీ. తిరుగుతుందంటే మీనింగ్ ఏంటి? ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. ఆ రోటర్ మరలా దేనికి కనెక్ట్ ఉంటుందంటే మోటార్ నుంచి రోటర్కి వచ్చి, రోటర్ నుంచి దేనికి కనెక్ట్ ఉంటుంది? జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రిజల్టింగ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సో ఇప్పుడు అర్థమైందండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ తీసుకుంటుంది ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ బేస్ చేసుకుని మోటార్ ఉంటుంది కదా, ఈ మోటార్ తిరుగుతుంది. ఆ మోటార్కి మోటార్లో రోటర్ అనేది ఉంటుంది కదా, అంటే తిరిగే పార్ట్, అది తిరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే తిరుగుతుందో ఇనర్షియా అనేది రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే అది తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్పిన్నింగ్ని ఆపకుండా చేస్తుంది. బేసిక్గా అయితే ఆ రోటర్ కాసేపటికి ఆగిపోవాలి, కానీ ఆగకుండా అది చేసే పనికి వ్యతిరేకంగా ఆగకుండా మరలా ఇంకా తిరిగేలా చేస్తుంది. అలా తిరుగుతుంది కాబట్టి ఆ తిరుగుతున్న రోటర్ దేనికి కనెక్ట్ ఉంటుందంటే జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. కాబట్టి ఒక ఎండ్లో మోటార్, ఒక ఎండ్లో జనరేటర్ ఉంటుంది. కాబట్టి ఆ మెకానికల్ రొటేషన్ అనేది జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. కనుక జనరేటర్ ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీని మారుస్తుంది. ఈ జనరేటర్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. డీసీ జనరేటర్, ఏసీ జనరేటర్ అని అది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోండి, వీటి గురించి మాట్లాడుకుందాం. ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సో ఎనర్జీ ఈజ్ డిశ్చార్జ్డ్ బై డ్రాయింగ్ డౌన్ కైనెటిక్ ఎనర్జీ యూజింగ్ ద సేమ్ మోటార్ యాజ్ అ జనరేటర్. ఇదిగోండి పాయింట్. ఎనర్జీ అనేది డిశ్చార్జ్ అవుతుంది అంటే బయటకి ఇస్తుంది. ఎనర్జీ డిశ్చార్జ్ అంటే మీనింగ్ అంటే ఎనర్జీ తీసుకోవచ్చు. ఏ ఎనర్జీ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుందో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని బయటకి డిశ్చార్జ్ చేయొచ్చు. ఎలాగంట? బై డ్రాయింగ్ డౌన్ కైనెటిక్ ఎనర్జీ. డ్రాయింగ్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీని తగ్గించుకొని, అంటే ఆ రొటేషనల్ ఎనర్జీ కాస్త రొటేషనల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారాలంటే కనుక దేనికి కనెక్ట్ ఉంటుందంటే జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. కాబట్టి అదే మోటారు ఎలా మారుతుందంటే జనరేటర్ కింద మారుతుంది. సో మొదట మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుని
మెకానికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీ ఆ మెకానికల్ ఎనర్జీ దేనికి కనెక్ట్ ఉంటుందంటే జనరేటర్ కనెక్ట్ ఉంటుంది. సో జనరేటర్ ఏం చేస్తుందంటే ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. ఓకేనండి. ఓకే, కానీ ఇది ప్రైమరీ సోర్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కాదు. ఇది అంటే మనకి పవర్ ప్లాంట్లో పవర్ జనరేషన్ ఎలాగైతే చేస్తున్నామో అలా జనరేట్ చేసే డివైస్ కాదు ఇది. ఇది ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని స్టోర్ చేయడం కోసం మాత్రమే. ఎక్సెస్ ఆఫ్ పవర్ అంటే గ్రిడ్లో పవర్ స్టేషన్లో తయారైన పవరు సబ్స్టేషన్కి వచ్చిన తర్వాత మన హోమ్స్కి కానీ షాప్స్కి కానీ కమర్షియల్ పర్పస్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా సబ్స్టేషన్లో ఎక్స్ట్రా పవర్ ఉంటే కనుక ఆ పవర్ని స్టోర్ చేయడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది. అర్థమవుతుందండి ఈ పాయింట్ మీనింగ్ అదే. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమరీ సోర్స్ ఆఫ్ పవర్ జనరేషన్. అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ జనరేట్ చేసే మొట్టమొదటి సోర్స్ కాదు ఇది. ఎక్స్ట్రా పవర్ ఇన్ ద గ్రిడ్ ఈజ్ షంటెడ్. షంటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే కలపడం. షంటెడ్ టు ద ఫ్లైవీల్ అండ్ యూజ్ ఇట్ టు సెట్ దెమ్ ఇన్ మోషన్. సో ఎప్పుడైతే ఎక్స్ట్రా పవర్ని మనం ఫ్లైవీల్కి ఇస్తున్నామో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఫ్లైవీల్ తిరగడం మొదలు పెడుతుంది. వెన్ ద పవర్ ఈజ్ రిక్వైర్డ్ లేటర్, పవర్ రిక్వైర్డ్ అయితే కనుక ద మూమెంట్ ఆఫ్ ద ఫ్లైవీల్ ఈజ్ యూజ్ టు జనరేట్ పవర్ ఫెడ్ బ్యాక్ టు ద గ్రిడ్. సో ఎప్పుడైతే పవర్ రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు ఫ్లైవీల్ మూమెంటం బేస్ చేసుకుని పవర్ని జనరేట్ చేసి మరలా అది గ్రిడ్కి వేసాం అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ ఇది స్కీమాటిక్ డయాగ్రామ్ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్కి. సో దిస్ ఈజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ కూడా. సో ట్రాన్స్ఫార్మర్ దీని దగ్గర నుంచి పవర్ కండిషనింగ్ సిస్టమ్కి వచ్చింది. అంటే మనకి ఎక్సెస్ ఆఫ్ పవర్ అనమాట. మిగిలిపోయిన పవర్ని ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పవర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసేసిన తర్వాత మిగిలిన పవర్ ఏదైతే ఉందో అది వైర్ ద్వారా ఈ డివైస్కి ఇస్తాం. దిస్ ఈజ్ టోటల్ డివైస్ ఈజ్ కాల్డ్ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇది. సో ఇందులో చూడండి ఒకసారి, ఈ డ్రమ్ కనిపిస్తుంది కదా, ఇందులో మోటార్ జనరేటర్ ఇన్బిల్ట్ ఉంటాయి. మోటార్ ఆర్ జనరేటర్ రెండు ఉంటాయి ఇందులో. సో ఇది ఉంది చూడండి, ఈ రాడ్ని ఉంటుంది షాఫ్ట్ అనొచ్చు లేదా రోటర్ అనొచ్చు. సో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చామో ఇందులో ఉన్న మోటార్ తిరగడం మొదలు పెడుతుంది. మోటార్ తిరిగితే కనుక ఈ రాడ్లు అన్నీ కూడా మొత్తం ఈ డివైస్ అంతా కూడా తిరగడం మొదలు పెడుతుంది. సర్టెన్ యాంగులర్ వెలాసిటీ ఇక్కడ చూపిస్తుంది చూడండి, యారో మార్క్ ఈ డైరెక్షన్లో తిరగడం మొదలు పెడుతుంది. ఓకేనా. సో ఇవి బేరింగ్స్, మ్యాగ్నెటిక్ బేరింగ్స్. ఈ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ వల్ల ఈ ఫ్లైవీల్ వెయిట్ అంతా కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంటాయి. మ్యాగ్నెటిక్ బేరింగ్స్ అనేది మొత్తం ఈ డివైస్ అంతా కూడా ఒక వ్యాక్యూమ్లో ఉంటుంది. ఎందుకంటే ఇది ఎయిర్లో ఉంచితే కనుక ఈ ఫ్లైవీల్ తిరిగేటప్పుడు ఎయిర్ యొక్క ఫ్రిక్షన్ అటాక్ అవుతుంది దీని మీదకి. మీడియం నుంచి ఫ్రిక్షన్ అటాక్ అయ్యి ఫ్లైవీల్ రొటేషన్లో మార్పు వస్తుంది. కాబట్టి ఎటువంటి మార్పు రాకుండా ఉండాలంటే కనుక ఈ టోటల్ డివైస్ని ఎందులో పెడతారంటే ఒక వ్యాక్యూమ్లో ఉంచుతారు. ఓకేనా. కింద పైన కూడా మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఉంటాయి. ఈ బేరింగ్స్ అన్నీ కూడా ఏంటంటే ఫ్లైవీల్ అనేది స్టోరేజ్ డివైస్ మొత్తాన్ని వెయిట్ని అంతటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఓకేనండి. సో దిస్ ఈజ్ షాఫ్ట్ అంటే రాడ్ అనమాట. ఇది ఏంటంటే మోటారు జనరేటర్ ఉన్న యూనిట్ ఇది. ఇదేంటంటే ఫ్లైవీల్, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లైవీల్. ఓకేనా. ఫ్లైవీల్ మోటార్ జనరేటర్ సిస్టమ్కి అటాచ్ అయి ఉంది త్రూ రాడ్. ఎప్పుడైతే మోటార్ తిరుగుతుందో ఫ్లైవీల్ తిరుగుతుంది. సో ఫ్లైవీల్ తిరిగిన తర్వాత ఫ్లైవీల్ ఏ ఎనర్జీ స్టోర్ చేస్తుంది, మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీ మరలా ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారాలంటే దీంట్లో జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఇదంతా కూడా వ్యాక్యూమ్ ఛాంబర్. ఇది వ్యాక్యూమ్ పంప్, అంటే వ్యాక్యూమ్ క్రియేట్ చేసే పంప్ ఇది. ఓకేనండి. సో దిస్ ఈజ్ స్కీమాటిక్ డయాగ్రామ్ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కి. నెక్స్ట్ అప్లికేషన్. In the 1950s, flywheel storage systems were employed in vehicles such as gyrobuses in Switzerland and Belgium, and they could also replace conventional chemical batteries in electric vehicles. సో 1950s కొన్ని వెహికల్స్లో వాటిని బిల్డ్ చేశారు, గైరోబసెస్ అంటే వాటిని స్విట్జర్లాండ్ బెల్జియంలో. అండ్ దే కుడ్ ఆల్సో రీప్లేస్ కన్వెన్షనల్ కెమికల్ బ్యాటరీస్ కూడా రీప్లేస్ చేశారు వీటిని బేస్ చేసుకుని. ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని పెట్టి బ్యాటరీస్ ప్లేస్లో వాటిని పెట్టి ఎనర్జీ స్టోర్ చేసేవారు. ఓకేనా. దే హ్యావ్ ఆల్సో బీన్ యూటిలైజ్డ్ ఇన్ రైల్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగపడ్డాయి, ఎయిర్ క్రాఫ్ట్ లాంచింగ్ సిస్టమ్స్లో ఉపయోగపడ్డాయి. అండ్ నాసా కూడా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కూడా ఈ G2 ఫ్లైవీల్ని ఉపయోగించింది. G2 ఫ్లైవీల్ అంటే వాళ్ళు పెట్టుకున్న నేమ్ అదే ఫ్లైవీల్ని. ఇదంతా కూడా ఎనర్జీ స్టోరేజ్ కోసమే. అంటే రైల్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్లో కూడా ఉపయోగించారని మీనింగ్ ఇక్కడ. సో దే కుడ్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ విండ్ టర్బైన్లో కూడా ఉపయోగించారు టు స్టోర్ ఎనర్జీ డ్యూరింగ్ హాఫ్ పీక్ పీరియడ్ ఆర్ డ్యూరింగ్ హై విండ్ స్పీడ్. హాఫ్ పీక్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటంటే డిమాండ్ లేని టైంలో కూడా ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనుకోండి. మరి క్రియేట్ అయిన ఎనర్జీని ఏం చేయాలంటే స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడం కోసం కూడా ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉపయోగించారు. డ్యూరింగ్ హై విండ్ స్పీడ్స్ అంటే ఎక్కువ విండ్ స్పీడ్స్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీ తయారవుతుంది. విండ్ ఎనర్జీ స్టోరేజ్ అని చెప్పింది, విండ్ నుంచి ఎనర్జీ స్టోర్ చేయడం. అప్పుడు ఆ ఎక్సెస్ ఎనర్జీ స్టోర్ చేయడం కోసం ఈ ఫ్లైవీల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉపయోగించారు. అదేవిధంగా
మన చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్లో కూడా ఫ్లై వీల్స్ ఉంటాయి. ఫ్లై వీల్ ఉంటాయి, మనం చూసే ఉంటాం. ప్రతిదీ ఫ్లై వీలే. మనం ఒక చిన్న టాయ్ తీసుకుంటే కనుక అందులో ఆ టాయ్కి వీల్ ఉంటుంది కదా, దట్ వీల్ ఆల్సో కాల్డ్ ఫ్లై వీల్. ఓకేనా. వైల్ మోర్ కాంప్లెక్స్ వన్స్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ అమ్యూజ్మెంట్ రైడ్స్ సచ్ యాజ్ రోలర్ కోస్టర్స్. రోలర్ కోస్టర్ వినే ఉంటారు కదా మనం, ఎగ్జిబిషన్స్లో గట్రా చూస్తూ ఉంటారు రోలర్ కోస్టర్. ఈ రోలర్ కోస్టర్లో కూడా ఉపయోగిస్తుంటారు దీన్ని. అండ్ ఇన్ మోటార్ స్పోర్ట్స్ టు ఇంప్రూవ్ యాక్సలరేషన్ ఇన్ కార్స్. మోటార్ స్పోర్ట్స్లో కూడా ఉపయోగిస్తారు టు ఇంప్రూవ్ యాక్సలరేషన్ ఇన్ కార్స్. అంటే మోటార్ స్పోర్ట్స్లో దాన్ని ఉపయోగిస్తే కనుక ఎక్స్ట్రా ఆఫ్ ఎనర్జీని, అంటే ఆ వీల్స్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంటుంది. ఆ స్టోర్ చేసిన ఎనర్జీ మరలా అదే వెహికల్స్కి ఇస్తే కనుక యాక్సలరేషన్ పెరుగుతుంది అనమాట. ఓకేనండి. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్. కంపేర్ టు ద అదర్ మీన్స్ ఆఫ్ స్టోరింగ్ ఎలక్ట్రిసిటీ, అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే, అంటే బ్యాటరీస్తో కానీ ఫ్యూయల్ సెల్స్తో కానీ కంపేర్ చేస్తే కనుక ఎఫ్ఈఎస్ఎస్ హ్యావ్ లాంగ్ లైఫ్ టైమ్స్. ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది, ఎందుకంటే అది హెవీ బాడీ కాబట్టి ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది, వ్యాక్యూమ్లో ఉంటుంది కాబట్టి. అండ్ కెన్ గో డికేట్స్ విత్ లిటిల్ టు నో మెయింటెనెన్స్. అండ్ డికేట్స్ వరకు, అంటే దశాబ్దాలుగా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. దశాబ్దాలుగా పెద్ద మెయింటెనెన్స్ లేకుండా దశాబ్దాలుగా వర్క్ చేస్తూ ఉంటుంది అది. సో ఫ్లై వీల్స్ ఫౌండ్ ఇన్ ద జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజన్ హ్యావ్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ ఫర్ 200 years. జేమ్స్ వాట్ క్రియేట్ చేసిన స్టీమ్ ఇంజన్లో నియర్లీ 200 years నుంచి ఈ ఫ్లై వీల్ సిస్టమ్స్ని ఉపయోగిస్తున్నారు. కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు 200 years నుంచి, ఇప్పటివరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా. ఓకే. ఫ్రెస్ ఆల్సో హ్యావ్ హై స్పెసిఫిక్ ఎనర్జీ అండ్ ఏ లార్జ్ మ్యాక్సిమం పవర్ అవుట్పుట్. ఎక్కువ పవర్ బయటకి ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని ఎనర్జీ ఎఫిషియన్సీ ఈజ్ 90%. అంటే రేషియో ఆఫ్ ఎనర్జీ అవుట్పుట్ పర్ ఎనర్జీ, అంటే ఇచ్చే అవుట్పుట్కిను తీసుకున్న అవుట్పుట్, ఇచ్చే ఎనర్జీకిను తీసుకునే ఎనర్జీకి మధ్య రేషియోనే ఏమంటాం అంటే ఎఫిషియన్సీ అంటాం. ఏ ఎనర్జీ అయితే బయటకి ఇస్తుందో బై ఏ ఎనర్జీ తీసుకుంటుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది, 100% ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటుంది. బయటకి ఇచ్చేది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, బట్ 100% కాకుండా 90% ఇస్తుంది. బట్ ఏ డివైస్ అయినా సరే, మనం సీలింగ్ ఫ్యానే కన్సిడర్ చేసుకుంటే కనుక మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి దాన్ని తిప్పుతున్నప్పుడు ఇచ్చిన ఎనర్జీ అంతా కూడా అది యూటిలైజ్ చేసుకోదు, ఎంతో కొంత లాస్ ఉంటుంది. సో ఇచ్చిన 100% ఎనర్జీ అంతా కూడా ఫ్యాన్ తిరగడానికి ఉపయోగపడదు. త్రూ వైర్స్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ బేస్ చేసుకుని కొంత ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ రూపంలో లాస్ అయిపోతుంది. ఇక్కడ ఫ్లై వీల్ ఏంటంటే ఇచ్చిన ఎనర్జీకి బయటకి ఇచ్చే ఎనర్జీకి అది తీసుకునే ఎనర్జీకి మధ్య వేరియేషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. 90% ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. ఓకేనా. సో ఫర్దర్ మోర్ ద సిస్టమ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ లైక్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్. సో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఎప్పుడు కూడా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్కి ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి, బ్యాటరీస్ అనేవి కూడా. కానీ ఇది టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అయినా సరే ఎఫెక్ట్ అవ్వదు, మెకానికల్ బాడీ పార్ట్. అండ్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు మెనీ అదర్ కామన్ ఫెయిల్యూర్స్. కాబట్టి ఎక్కువ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. ప్లస్ ఆర్ ఆల్సో లెస్ డ్యామేజింగ్ టు ద ఎన్విరాన్మెంట్ యాజ్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఇనర్ట్ ఆర్ బెంజిన్ మెటీరియల్స్. సో ఇవి ఎన్విరాన్మెంట్కి కూడా పెద్ద ప్రాబ్లం కాదని చెప్తున్నారు. ఓకేనండి. ఎందుకంటే అవి తయారు చేసే మెటీరియల్స్ అనేవి కూడా అంటే ఇనర్ట్ ఆర్ బెంజిన్ మెటీరియల్స్, ఇవి ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేసే మెటీరియల్స్ కాదు ఇది. ఓకేనండి. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకే.